వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీద ఒంటికాలుతో లేస్తున్నారు. ఆయన రాజ్యసభలో చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెబుతూ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని 2014లో అశాస్త్రీయంగా విభజించటం వల్ల ఆంధ్రప్రదేశ్కు తీవ్రమైనటువంటి నష్టం జరిగింది, తెలంగాణకు కూడా న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు. ఈ విధమైనటువంటి కాంగ్రెస్ పార్టీని అందుకోసమనే 2014 ఎన్నికల్లోనూ 2019 ఎన్నికల్లోనూ పూర్తిగా నోటా కన్నా తక్కువ ఓట్లు ఇచ్చి ఆ పార్టీని రాజకీయంగా సమాధి చేశారు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. రానున్నటువంటి ఎన్నికల్లో కూడా ఇక కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టేటువంటి అవకాశం లేదు. 2029 ఎన్నికల తర్వాత భారతదేశ వ్యాప్తంగా కూడా అసలు కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉందనేటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు విజయసాయి రెడ్డి తీశారు. అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుంది అని విజయసాయి రెడ్డి, అంటే ఏపీకి సంబంధించినటువంటి అంశం కాదు, అసలు దేశం మొత్తం అసలు వీళ్ళు సరైన దారిలో వెళ్ళట్లేదు కాంగ్రెస్ పార్టీ, అసలు వీళ్ళకి ఓటేసే పరిస్థితే లేదు, 2029 తర్వాత అసలు ఉండనే ఉండదు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని మాట్లాడారు. ఈ కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకోవడం కోసం కుటుంబాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి రావటం వల్ల ఇక్కడ రాజకీయంగా కొంత సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని కూడా తన ప్రసంగంలో పరోక్షంగా షర్మిల పేరు ఎత్తలేదు, కానీ కుటుంబాల్లో చిచ్చు పెట్టేటువంటి విధంగా, ఒకరి మీద ఇంకొకటి ఉసుకొలిపేటువంటి విధంగా ఇలాంటి రాజకీయాలు చేయటం ఏంటి, కుట్ర రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు చేయటం ఏంటి కాంగ్రెస్ పార్టీ అని ప్రశ్నించారు. అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి బలం లేదు, కానీ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తన ప్రసంగాల్లో భీమిలి సభలోనూ అదేవిధంగా దెందులూరులో జరిగినటువంటి సిద్ధం సభలో కూడా ఇండైరెక్ట్గా షర్మిల గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు కుట్రలు చేసే కూటమిలో ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది, ఈ స్టార్ క్యాంపెయినర్లో షర్మిల కూడా ఉన్నారని ఇండైరెక్ట్గా చెప్పారు. ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీని నేరుగా ప్రస్తావించటం లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రాన్ని విభజించినటువంటి పార్టీ అని అంటున్నాడు. ఆ పార్టీ నాయకులుగా వచ్చినటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడికి స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారని షర్మిలను ఉద్దేశించి ఇండైరెక్ట్గా మాట్లాడారు. కానీ కాంగ్రెస్ పార్టీ మీద నేరుగా విమర్శలు చేసేదానికి విజయసాయి రెడ్డి ఈ మధ్యకాలంలో బహుశా ఒక్కొక్కళ్ళకు ఒక అసైన్మెంట్ ఇచ్చినటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ వచ్చాడు, పవన్ కళ్యాణ్కి అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజా, గుడివాడ అమర్నాథ్ వీళ్ళు దాడికి దిగుతారు పేరు నాని. అదేవిధంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వచ్చారు, వల్లభోనేని వంశీ కూడా ఈ విధంగా ఎట్లయితే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడానికి బహుశా విజయసాయి రెడ్డికి ఈ బాధ్యతలు అప్పచెప్పినట్టున్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అందుకు అనుగుణంగానే ఈయన కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి విమర్శ. దీని ద్వారాగా ఒక ద్విముఖ వ్యూహాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నట్టుగా నాకు కనపడుతోంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఏం ఓట్లు రావు పెద్దగా, వాళ్ళు 1.2% ఉన్నారు, నోటా కన్నా తక్కువే. మా వస్తే 1-2% అదనంగా పెరుగుతాయేమో అని అనుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానివల్ల పెద్దగా వచ్చే నష్టమే లేదు. కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ప్రతి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిద్ది. అందుకని చంద్రబాబు నాయుడు వ్యూహంలో ఆ కుట్రల్లో షర్మిల భాగస్వామ్యం అవుతుంది అని పేరు నాని కూడా ఈరోజు మాట్లాడాడు. ఈ విధమైనటువంటి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం ద్వారాగా, షర్మిలను టార్గెట్ చేయడం ద్వారాగా ఈవెన్ నమ్మొద్దు, రాజశేఖర రెడ్డిని అభిమానించేటువంటి వాళ్ళు ఈవెన్ నమ్మొద్దు అనేటువంటి విధంగా క్రిస్టియన్ ముస్లిం ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్లకుండా షర్మిల చంద్రబాబు నాయుడు ట్రాప్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళకూడదు అనేటువంటిది ఒక వాదన, ఒక వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. దాంట్లో భాగమే విజయసాయి రెడ్డి ఈ విధమైనటువంటి విమర్శలు. మరి రెండో వ్యూహం ఏమిటి? రెండో వ్యూహం ఏమిటంటే అసలు 2029 తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయిద్దని మాట్లాడేటువంటి మాటలో ఎవరికి సంతోషాన్ని ఇస్తాయి? బీజేపీకి సంతోషాన్ని ఇస్తాయి, నరేంద్ర మోడీకి సంతోషాన్ని ఇస్తాయి. మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి కావాలని కోరుకునేటువంటి నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళకి సంతోషం కలిగించడానికి ఈ రోజున
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో ఉండదు, ఈ బీజేపీ ఉండబోతుందని ఇండైరెక్ట్గా ఎవరు ఉంటారు, ఇంకా కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీ ఉంటుందని ఇండైరెక్ట్గా చెప్పినటువంటి మాటలు. ఆ విధంగా మరి ఎలాగో వీళ్ళిద్దరు సహకరించుకుంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ, మళ్ళీ బీజేపీ అధికారంలోకి రాబోతుంది కాబట్టి బీజేపీతో ఈ విధమైనటువంటి మిత్రత్వాన్ని కొనసాగింపులో భాగంగా బీజేపీ నుంచి సానుకూలత పొందడం కోసం విజయసాయిరెడ్డి పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ మీద ఇంకా 29 తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉందనేటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం. అయితే ప్రత్యేక హోదా ఇవన్నీ రాకపోవటానికి కూడా కాంగ్రెస్ పార్టీ కారణం అంటూ కూడా పార్లమెంట్లో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఆ రోజున ప్రధానమంత్రి కేవలం స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశారు ప్రత్యేక హోదా, ఆ రోజున చట్టంలో పెట్టి ఉంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసి ఉండేది కదా అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. మరి మీరెందుకు అడగటం లేదు, కేంద్రం ఎందుకు బీజేపీ ఇవ్వటం లేదని ఎవరైనా ప్రశ్నిస్తారు అనేటువంటి దాని మీద అందుకు విజయసాయిరెడ్డి ఏమంటారు అని అంటే, మేము చాలా సందర్భాల్లో అడుగుతున్నాము, అడిగితే పూర్తి స్థాయి బలం ఉండటం వల్ల కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు, మేమైతే మాత్రం లెక్కకు మెక్కిలి అనేక సార్లు అడిగాము అనేటువంటి విధంగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇండైరెక్ట్గా బీజేపీని కీర్తించే విధంగా కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయటం వెనక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని పుంజుకోకుండా చేయటం, కేంద్రంలో బీజేపీకి సంతోషం కలిగించడం, ఈ ద్విముఖ వ్యూహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నట్టుగా విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను బట్టి మనకు అర్థమవుతుంది.